శశికిరణ్ డ్రైవ్ చేస్తూ మిర్రర్ నుండి వెనక్కి చూశాడు. శిశిర, శశాంక్ ఇద్దరూ కళ్ళు మూసుకుని కనిపించారు. తన ఫోన్ తీసుకుని రేష్మకి కాల్ చేశాడు. రేష్మ కాల్ లిఫ్ట్ చేయగానే, ఎక్కడున్నావు రేష్మ అని అడిగాడు. హాయ్ గైస్, భవానీ భవీస్, ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి తెలుగు ఆడియో స్టోరీస్ ఎపిసోడ్ 31లోకి వెళ్ళిపోదామా? ఇక శశికిరణ్ రేష్మకి ఏం చెప్పాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ శశాంక్కి మరియు శిశిరకి పెళ్ళి అయితే ఏమనబోతున్నారు, అవన్నీ మనం తెలిసేసుకుందాం. రేష్మ కాల్ లిఫ్ట్ చేసి హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పింది. సరే, నువ్వు వెంటనే ఇంటికి రా రేష్మ అని అన్నగానే, ఏమైంది కిరణ్, ఏంటి, ఎందుకు ఇప్పుడు ఇంటికి రమ్మంటున్నావు అని రేష్మ అడిగింది. నువ్వు రా ముందు, నీకే తెలుస్తుంది అని ఇంకేమీ మాట్లాడకుండా శశికిరణ్ రేష్మతో చెప్పేసి కాల్ కట్ చేశాడు. అతనికి మనసంతా గందరగోళంగా ఉంది. వీళ్ళిద్దరికీ ఇష్టమైతే అప్పుడు ఇంట్లో వాళ్ళని పెళ్లికి మెల్లగా ఒప్పించాలి అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరేమో ఏకంగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళని చూసి తన తల్లి మరియు తండ్రి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు అతనికి. అసలు అమ్మ వీడి పెళ్లి కోసం ఎన్ని ఆశలు పెట్టుకుందో, అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని. ఈ మధ్యన నాతోటి తరచూ అంటూనే ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళని చూసి ఎన్ని చిందులు తొక్కుతుందో ఏమో, నాకైతే అస్సలు అర్థం కావటం లేదు అని శశికిరణ్ చాలా టెన్షన్ పడుతున్నాడు తన మనసు లోపల. అందుకే తోడుగా ఉంటుంది కదా, కొంచెం మాటకి సహాయం వస్తుంది అని రేష్మని కూడా ఇంటికి వచ్చేయమని చెప్పాడు. కాసేపటికి కార్ ఇంటి ముందు ఆగింది. శశికిరణ్ కూడా దిగాడు. శిశిర కళ్ళు తెరిచింది. ఇదివరకు వచ్చింది ఆ ఇంటికి, కానీ అప్పుడు వేరు, ఇప్పుడు ఇంటి కోడలుగా వచ్చింది. ఆమె మనసుకి ఇది అస్సలు నచ్చటం లేదు. ఇక్కడికి రావటం అయితే అస్సలు తన మనసు అంగీకరించటం లేదు. కానీ కొన్ని కావాలి అంటే కొన్ని కొన్ని సంఘటనలను భరించక తప్పదు కదా. శశాంక్ కారు దిగగా ఆమె కూడా అతని వెనకే నడుస్తూ ఫాలో అయ్యింది. శశికిరణ్ వాళ్ళని చూసి, ఇక్కడే నుంచోండి అని లోపలికి వెళ్ళాడు. బయట ఉన్న పనివాళ్లు నోరు తెరిచి చూస్తున్నారు వాళ్ళిద్దరినీ. అమ్మా అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు శశికిరణ్. వంటగది నుండి బయటికి వస్తూ, ఏంట్రా ఎప్పుడు ఈ టైంలో రావు, ఇప్పుడొచ్చావు, అంతా బాగానే ఉందా అని ఎంతో కంగారుగా తను బయటికి వచ్చి అడిగింది. ఒక్క క్షణం ఆవిడని చూసి ఆమెని హత్తుకున్నాడు శశికిరణ్. ఏమైంది నానా అని లాలనగా అడిగింది ఆమె. అమ్మా, నువ్వు కంగారు పడకు, కొంచెం నేను చెప్పేది మెల్లగా విను అని అన్నాడు. తమ్ముడు పెళ్లి చేసుకున్నాడమ్మా అని చెప్పేశాడు. ఏంటి అని గట్టిగా అంది ఆమె విన్నది నిజమా కాదా అనేది అర్థం కాక. ఆమెను వదిలి ఆమె భుజాలు పట్టుకొని, హా, పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరూ గుమ్మంలోనే నుంచొని ఉన్నారు, హారతి తీసుకుని రాపో అని అన్నాడు శశికిరణ్. సత్యవేణి గారికి నిమిషం నోట మాట రాలేదు. రేయ్, జోక్స్ వెయ్యకు అని అంది. జోక్ కాదుమా, నిజం, నేను నిజం చెప్తున్నా అన్నది. శశికిరణ్ చేతులతో ఫాస్ట్గా డోర్ దగ్గరికి వెళ్ళింది. ఆ శశికిరణ్ని నెట్టేసి వాళ్ళ అమ్మ. శశాంక్ శిశిర మెడలో పూలదండలతో కనిపించారు. శిశిర మెడలో పసుపుతాడు పచ్చగా మెరుస్తుంది. ఇద్దరిని బొమ్మలా చూస్తూ నుంచుంది. ఆమె మెదడు మాత్రం ఆలోచనలతో పరిగెడుతుంది. ఆవిడ వెంటనే శశిరని గుర్తుపట్టేసింది. ఇంటికి రేష్మ కోసం డ్రెస్ తెచ్చింది తనే కదా. తర్వాత పెళ్లిలో కూడా చూసింది, చాలా బాగుంది అని అనుకుంది. పెళ్లిలో ఒక చిన్న పాప శిశిరను అమ్మ అనటం గుర్తుకు వచ్చింది తనకి. గుర్తు రాగానే ఆమె ముఖం మాడిపోయింది. తన కొడుకు పెళ్లి అయ్యి ఒక పాప ఉన్న ఆమెను పెళ్లి చేసుకున్నాడా అనే నిజం ఆమె జీర్ణించుకోలేకపోతుంది. తన కొడుకును శిశిర లోబర్చుకుంది అనే అపోహ ఆమె మనసులో కమ్మివేసింది. శిశిర వంక కోపంగా అసహ్యంగా చూసి వెనుదిరిగి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. శశికిరణ్ ఆమెను పిలుస్తూ ఆమె వెనకే వెళ్ళాడు. తల్లి నుండి అది ఊహించిందే కనుక శశాంక్ కూడా సైలెంట్గా అలాగే నుంచొని ఉన్నాడు. శిశిర మాత్రం అవేమీ పట్టనట్టుగా మౌనంగా నుంచొని ఉంది. అప్పుడే రేష్మ కారు దిగి వచ్చింది. మెడలో దండలతో నుంచున్న వీళ్ళిద్దరిని చూసి మొదట షాక్ అయిపోయింది. శశాంక్ ఇష్టపడుతున్నాడు అని తనకి ముందు నుంచే కొంచెం తెలుసు కాబట్టి, కానీ ఇంత తొందరగా ఇదైతే ఊహించలేదు తను. వాళ్ళని చూసి చిన్నగా నవ్వింది. ఏమి మాట్లాడాలో ఆమెకు కూడా అర్థం కాలేదు.
తల్లి గది తలుపు కొట్టి కొట్టి ఆమె వినిపించుకోకుండా ఉండేసరికి వంట మనిషిని హారతి ఇచ్చేందుకు తీసుకుని వచ్చాడు శశికిరణ్. రేష్మను చూసి రేష్మ వాళ్ళకి హారతి ఇవ్వు అని అన్నాడు. రేష్మ ఆ హారతి పళ్ళెం తీసుకుని ఇద్దరికీ హారతి ఇచ్చి కుడికాలు లోపలికి పెట్టిరండి అని చెప్పింది. శశాంక్ శిశిర చేతిని పట్టుకుని లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి రాగానే తన చేతిని లాక్కుంది శిశిర. రేష్మ తనని శశాంక్ రూమ్కి తీసుకుని వెళ్ళు అని, శశాంక్ నా రూమ్కి రా అని పైకి వెళ్ళిపోయాడు శశికిరణ్. అతని వెనకే ముగ్గురు పైకి వెళ్లారు. శిశిర, రేష్మ శశాంక్ రూమ్కి వెళ్లారు. శశాంక్ అన్నగారి రూమ్కి వెళ్ళాడు. శిశిర, నేను కాఫీ తెస్తాను, మీరు ఫ్రెష్ అవ్వండి అని చెప్పింది తను. శిశిర కూడా తల ఊపింది. రేష్మ తలుపు దగ్గరగా వేసి బయటకు నడిచింది. శిశిర మెడలో పూలదండ తీసి టేబుల్పై పెట్టింది. సోఫాలో కూర్చొని ఎటో చూస్తూ కూర్చుంది. ఆమె మనసులో మాత్రం మనసుగా లేదు. తను చేస్తుంది రైటా ఆ రాంగా అస్సలు ఆమెకి తెలియటం లేదు. జీవితం ఎటు తీసుకువెళ్తుందో ఆమెకిప్పుడు అస్సలు అర్థం కావటం లేదు. శశాంక్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి మెడలో పూలదండ తీసి టేబుల్పై పెట్టాడు. శశికిరణ్ పక్కన సోఫాలో కూర్చున్నాడు. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు. ఎంతసేపు మాట్లాడుకుంటావు? ఇలా మాట్లాడకుండా కూర్చుంటావా? ఏమైందో చెప్పు. అసలు ఇంత సడన్గా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అసలు నీకు శిశిర ఎలా పెళ్లికి ఒప్పుకుంది అని అడిగాడు శశికిరణ్. శశాంక్ నోరు విప్పలేదు. శశాంక్, నిన్నే అడుగుతోంది, ఏం చెప్పవేంటి అని అన్నాడు. పాప నా కన్న కూతురు అన్నయ్య అన్నాడు. ఏంటి అన్నాడు శశికిరణ్. గ్రీష్మ నా బిడ్డ. శిశిరకి పెళ్లి అవ్వలేదు. నేను తనకి దూరం అయ్యేటప్పటికే తను ప్రెగ్నెంట్ అని చెప్పగానే శశికిరణ్ షాక్ అయ్యాడు. ఏమంటున్నావురా అని అడిగాడు. ఈరోజు అని పొద్దున జరిగిందంతా చెప్పాడు. శశికిరణ్ తల పట్టు కూర్చున్నాడు. ఒంటరిగా పోరాటం చేసింది అన్నయ్య శిశిర. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే నన్ను క్షమించలేకపోయింది ఇన్ని రోజులు. శిశిర తనని నమ్మించి తల్లిని చేసి వదిలేశాను నేను చాలా పెద్ద వెధవని అని కోపంగా ఎదురుగా ఉన్న టేబుల్పై పిడికిలతో గట్టిగా కొట్టాడు. టేబుల్ గ్లాస్ టిక్ అవటంతో గ్లాస్ పగల్లేదు. శశాంక్ చెయ్యి మాత్రం చర్మం చీరుకుపోయింది. రక్తం కారుతున్న తమ్ముడి చేతిని పట్టుకుని, నిన్ను నువ్వు గాయపరుచుకుంటే జరిగింది ఏమైనా మారుతుందా? ఇప్పుడు జరిగింది వదిలేసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. ఇన్నాళ్ళు శిశిర నీతో జీవితం గడిపేందుకు ఒప్పుకుంటే చాలు అనుకున్నావు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. నీ ప్రేమతో ఆమెలో పేరుకున్న ద్వేషాన్ని తొలగించి తనతో సంతోషంగా ఉండేందుకు ట్రై చెయ్యి అంటూ శశాంక్కి హితబోధ చేస్తూ గాయాన్ని క్లీన్ చేస్తూ కట్టుకట్టాడు. అప్పుడే డోర్ నాక్ అయింది. శశికిరణ్ తలుపు తీశాడు. రేష్మ నుంచొని ఉంది. మావయ్య గారు వచ్చారు, మీ ఇద్దరిని కిందకి రమ్మంటున్నారు అని చెప్పింది. వస్తున్నాం. తనెక్కడుంది అని అడిగాడు. శశాంక్ రూంలో ఉంది, నేను ఇప్పుడే కాఫీ ఇచ్చి వచ్చాను అని చెప్పింది రేష్మ. సరే, నువ్వు తన దగ్గరే ఉండు, మేము కిందకి వెళ్తాం అని చెప్పాడు. సరే అంటూ రేష్మ శశాంక్ రూమ్కి వెళ్ళింది. నాన్న పిలుస్తున్నారు, వెళ్దాందా అన్నాడు శశికిరణ్. ఏం చెప్పాలరా నాన్న అడిగితే? నీ కొడుకు ఒక అమ్మాయిని మోసం చేసి వదిలేశాడు అని చెప్పనా? వాళ్ళ పెంపకంలో పెరిగి ఇలా వెధవలా మారాను అని తెలిస్తే వాళ్ళిద్దరు ఏమవుతారు? నాకు భయంగా ఉందిరా అంటూ శశాంక్ వాళ్ళ అన్నయ్యతో చెప్పాడు. శశాంక్ భుజం మీద చెయ్యి వేస్తూ, ఏదేమైనా నువ్వు నిజాన్ని ఫేస్ చేయాల్సిందే, నేనున్నాను కదరా, రా అంటూ తమ్ముడిని చేతిని పట్టుకొని కిందకి తీసుకుని వెళ్ళాడు. చూడండి, నేను ఒప్పుకోను ఈ పెళ్లిని. పెళ్లి అయ్యి తల్లి అయిన ఒక ఆడదాన్ని నేను కోడలుగా అస్సలు ఒప్పుకోను అంటూ తల్లి రుసరుసలు వినిపిస్తున్నాయి వాళ్ళకి కింద నుండి. ఓ మనసా దరిచేరనీయవా మరోసారి 31వ ఎపిసోడు మీకు నచ్చిందా? నచ్చితే మీ విలువైన కామెంట్స్ని మాకు ఇచ్చి మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరియు మా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్ యూ చెప్తున్నాను. మీకు రుణపడి ఉంటాను. నిజంగా మేము ఎంత కష్టపడి చేస్తున్నా మీరు చూసే ఈ కంటెంట్ వల్ల మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మేము చేసిన కష్టాన్ని మీరిచ్చే కామెంట్స్ వల్ల మర్చిపోగలుగుతాం. మీ ఫ్రెండ్స్కి కూడా వీలైతే మా ఛానల్ గురించి రికమెండ్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ప్రతిరోజు చేసే ఒక్క షేర్ ఒక్కొక్కరికి రీచ్ అయినా కూడా మాకు చాలా ఆనందం అది. థ్యాంక్ యూ గైస్. ఉంటాను. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.